దబిడి దిబిడి సాంగ్ వచ్చింది, ఎలా ఉంది? నిజంగా దబిడి దిబిడి నిజంగా మామూలుగా లేదన్నా, కొడుతుంటే అనిపించింది నాకైతే. అబ్బా మామూలుగా లేదు. బాలయ్య బాబు అనేది నేను అనుకోవాలా. పాపం జెండుపోన్ తర్వాత రాశారో లేదో తెలియట్లా. హీరోయిన్ కి మాత్రం చూడాలి, ఆ రకంగా కొడతాడు అనుకోలే. అసలు కొడుతుంటే నిజంగా అలా బాబు గుర్తొచ్చాడు నాకైతే. అప్పుల్లో ఆయన ఇప్పుల్లో ఈయనాక ఇద్దరు టార్గెట్ చేశారు పిల్లల మీద కొట్టడం. నాకు అనిపించింది కొత్త లుక్, ఆ షేర్ మీద కూర్చుంటాం కానీ వెళ్ళిపోతుందిగా, అది దబిడి దిబిడిలాగానే ఉంది. ఎవరు మర్చిపెట్టి కొట్టాడు, ఒంగోని కొట్టాడు, అన్ని విధాలుగా కొడుతున్నాడు. ఎలా ఉంది సాంగ్? ఎలా ఉందన్న? చాలా బాగుంది ఓవరాల్ గా. నిజంగా ఇలా చేస్తాడు అనుకోలే బాలయ్య బాబు. నిజంగా ఇప్పుడు యంగ్ ఎలా అయితే చేస్తున్నారో అలా చేస్తున్నాడు, కానీ పిల్లల మీద కొట్టేది మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మాకు. చాలా బాగుంది. మార్క్ అది ఏందనుకుంటున్నావు? ఎన్టీఆర్ ఇప్పుడు అదే మార్క్ వచ్చింది. సాంగ్ ఏంటంటే దబిడి దిబిడి బాలయ్య బాబు హీరోయిన్ మీద కొట్టాడు. కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? కనపడింది సేమ్. ఎలా అంటే ఆయన చేసే విధానం కానీ, ఆయన చేసే డ్యాన్స్ కానీ, ఆ హీరోయిన్ కూడా బాగా కరెక్ట్గా బాగా చేసింది. చాలా బాగుంది. అంటే ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అందరూ వినేటట్టు ఉంది, చూసేటట్టు ఉంది. ట్రోల్స్ పడితే పడిద్దాం, ఎందుకంటే బాలయ్య కాబట్టి 100% ట్రోల్స్. చెంప మీద కొట్టారు, గమనించలేదను? అది కూడా ఇప్పుడు చెంప మీద కొట్టింది, బొక్క మీద కొట్టింది, మూతి మీద కొట్టింది మాకు వద్దు. పిర్ర ఆ కొట్టుడే బాగుంది, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. పిర్ర మీద కొట్టింది. జై బాలయ్య ఫీల్ అయ్యేది ఏమి లే, గత వేరుగా ఉంటుంది. మళ్ళీ జై బాబీ గారు అంటే అంతే సాలేక. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అమ్మ ముగ్గుల్లాగా ఉంది. నిజంగా బాలయ్య బాబు చేసాడంటే అసలు నేను ముందు నమ్మలేకపోతాను. 2-3 సార్లు జూమ్ చేసుకున్నాను. లేకపోతే ఆయన బాడీ లాగా పెట్టి ఈయన తలకాయ ఎవరైనా పెట్టి చేసాడు డూబ్ లాగా అనుకున్నా. కానీ బాలయ్య బాబు గారు ఇంతకు ముందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోజు షర్ట్ వేసుకుంటావు, ఆ షర్ట్ మళ్ళీ వేసుకుంటావుగా. ఒకే సబ్బు అయ్యేదాకా అదే సబ్బు రుద్దుకుంటావుగా. మరి అమ్మాయి కూడా అంతే. ఒక ఐటమ్ సాంగ్ చేస్తే ఇంకో ఐటమ్ సాంగ్ బెటర్ అయ్యింది. అది తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. ఎలా ఉండబోతున్నా సంక్రాంతి హిట్ అన్న 100% ఈ పాటతో. ఎందుకంటే బాలయ్య బాబు గారు అసలు అంత ఓపికతో ఆ స్టెప్స్ వేయటం కానీ అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ నాకైతే. ఆ స్టెప్స్ పక్కన పెడితే నాకు ముందు మెయిన్ గా హీరోయిన్